హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న జేఈ మెయిన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ రిలీజ్ అయ్యాయండి. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క జేఈ మెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క జేఈ మెయిన్స్ 2026 సంబంధించిన డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. మనకి జేఈ మెయిన్స్ అనేది సెషన్ 1, సెషన్ 2 అనేది ఉంటుంది. సెషన్ 1 జనవరి 2026, అలాగే సెషన్ 2 ఏప్రిల్ 2026 లో కండక్ట్ చేస్తారు. అయితే ఈ సెషన్ 1 కి మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నట్లయితే అక్టోబర్ 2025 ఆన్వర్డ్స్ మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇవ్వలేదు, కానీ ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ లో కానీ లేదా నెక్స్ట్ వీక్ లో కానీ మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సెషన్ 1 ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అంటే బిట్వీన్ 21 to 30 జనవరి 2026. అలాగే సెషన్ 2 ఏప్రిల్ 2026 సంబంధించిన ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2026. అలాగే డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే బిట్వీన్ 1 to 10 ఏప్రిల్ 2026. ఇవి జేఈ మెయిన్స్ 2026 పరంగా ఇంపార్టెంట్ డేట్స్. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ మీకు ఏమేమి మెన్షన్ చేస్తున్నారు అంటే, మీరు కంప్లీట్ యాజ్ పర్ ఎన్టీఏ అప్డేట్స్ పరంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, జెండర్, ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ మీ ఫాదర్, మదర్ లేదా గార్డియన్స్ నేమ్స్ అనేవి మీకు అక్కడ ఆధార్లో లేకపోతే మీరు డోంట్ వరీ, మీరు అక్కడ మాన్యువల్గా ఫిల్ చేయమని చెప్తున్నారు అప్లికేషన్ ఫామ్లో. అలాగే పీడబ్ల్యూడి సంబంధించిన సర్టిఫికేట్స్, లేటెస్ట్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోమంటున్నారు. అంటే రెన్యువల్ డేట్స్ అయిపోయి రెన్యువల్ చేసుకోమని చెప్తున్నారు. ఆధార్ కార్డ్ అండ్ 10th క్లాస్ మార్క్స్ మేము 2 కూడా మ్యాచ్ అవ్వాలి అని చెప్తున్నారు. అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి, మీ నేమ్ అవ్వచ్చు, మీ ఫాదర్ నేమ్ అవ్వచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలని చెప్తున్నారు. అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా హ్యాపీ దివాళీ అని మనకి ఇదే నోటీస్లో మనకి అప్డేట్ చేశారు ఎన్టీఏ వాళ్ళు. ఎక్స్ట్రాగా నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట, ఈ ఆధార్ కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూతో పాటు మీ యొక్క ఫోటో ఒకటి కావాల్సి వస్తుంది అండ్ సిగ్నేచర్ కావాల్సి వస్తుంది, 10th క్లాస్ మార్క్స్ మేము. ఈ మీకు డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.